హలో ఫ్రెండ్స్, మనకి ఇండియన్ కార్ మార్కెట్లో 2019 నుంచి వాళ్ళ యొక్క కార్ సేల్స్ను స్టార్ట్ చేసుకున్నారు. మొదట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ అయిన కియా సెల్టాస్ను, దాని తర్వాత సబ్-4 కాంపాక్ట్ ఎస్యూవీ అయిన కియా సోనెట్ను లాంచ్ చేసుకున్నారు. ఈ యొక్క రెండు ప్రోడక్ట్లు మనకి మార్కెట్లో చాలా మంచి సక్సెస్ని చూసింది. వాళ్ళు మన యొక్క భారతదేశంలో ఎంటర్ అయ్యి 4 ఏళ్లలోపే మే 2023లో చూసుకుంటే 7 లక్షల కార్ను వీళ్ళు ఓవరాల్గా సేల్ చేసి ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో వీళ్ళు సేల్ చేయడం అనేది కియా బ్రాండ్ అనేది చాలా మంచిగా సక్సెస్ అయ్యిందని మనం చెప్పవచ్చు. ఇంకోవైపు చూసుకుంటే మన యొక్క భారతదేశంలో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయినా చాలా ఏళ్ళ నుంచి మన యొక్క మార్కెట్లో వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ను సేల్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క సంఖ్యను అందుకోలేకపోయారు. హోండా మరియు టొయోటాను మనం ఉదాహరణకు చెప్పవచ్చు. కాన్స్టెంట్గా వీళ్ళు ప్రతి నెల టాప్ 5 పొజిషన్ లోపల వస్తున్నారు వీళ్ళ యొక్క సేల్స్ పరంగా. ఈ యొక్క సక్సెస్ను ఇలాగే కంటిన్యూ చేయాలని కియా మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో హైయెస్ట్ సెల్లింగ్ సెగ్మెంట్గా ఉంటున్న మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఇంకా కియా మ్యానుఫ్యాక్చర్ దగ్గర కూడా ఈ యొక్క మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ నుంచి ప్రోడక్ట్ అయితే లేదు. ఆల్రెడీ ఈ యొక్క సెగ్మెంట్ను మన యొక్క టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్ పుల్ చేస్తూ ఉంది. రీసెంట్గా కూడా హుండై మ్యానుఫ్యాక్చర్ నుంచి ఎక్స్టర్నల్ లాంచ్ చేసుకున్నారు ఈ యొక్క మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో. అందువలన కియా మ్యానుఫ్యాక్చర్ కూడా టాప్ 5 కార్ బ్రాండ్స్లో ఉండటంతో ఈ యొక్క మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ను ఏ విధంగానూ వదులుకోవడానికి సిద్ధంగా అయితే లేరు. అందువలన కొత్త మైక్రో ఎస్యూవీను వాళ్ళు రూపొందిస్తున్నారు. ఈ యొక్క కొత్త మైక్రో ఎస్యూవీ చూసుకుంటే కియా సెల్టాస్ మరియు సోనెట్కు కింద వీళ్ళు ప్లేస్ చేయబోతున్నారు. ఇంటర్నల్గా వాళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ ఏవై అని కోడ్ నేమ్ ఉంచి ఉన్నారు. కానీ అఫీషియల్గా ఈ యొక్క కార్కు వీళ్ళు క్లావిస్ అనే పేరును ఉంచుతారని చెప్తున్నారు. క్లావిస్ అంటే యూరోపియన్ లాంగ్వేజ్లో చూసుకుంటే కీ అని అర్థం. మన యొక్క భారతదేశంలో వాళ్ళ యొక్క సక్సెస్ను సస్టైన్ చేసుకోవడానికి కోసం ఈ యొక్క ప్రోడక్ట్ ఖచ్చితంగా వాళ్ళకు ఒక కీగా ఉండబోతుంది. దీన్ని కన్ఫర్మ్ చేసే విధంగా కూడా కియా మ్యానుఫ్యాక్చర్ రీసెంట్గా కియా ఇండియాలో క్లావిస్ అనే పేరును వాళ్ళు రిజిస్టర్ చేసుకో ఉన్నారు. హుండై ఎక్స్టర్ను ఎలాగా వాళ్ళ యొక్క హుండై i10 నుంచి రూపొందించుకున్నారో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్స్టర్లో ఒకసారి మీరు లోపల వెళ్ళిపోతే మీరు i10లో ఉన్నారా లేకపోతే ఎక్స్టర్లో ఉన్నారనే డౌట్ అయితే అస్సలు రాదు మీకు. ఇంటీరియర్ ఫుల్ అలాగే కాపీ కొట్టినట్టు ఉంటుంది. ఈ విధంగానే కియా మ్యానుఫ్యాక్చర్ కూడా వాళ్ళ యొక్క గ్లోబల్ ప్రోడక్ట్ అయిన కియా సోల్ మినీ ఎస్యూవీ యొక్క డిజైన్ ఇన్స్పిరేషన్ను తీసుకొని ఈ యొక్క క్లావిస్ ఎస్యూవీను రూపొందిస్తున్నారు. ఈ యొక్క డిజైన్ కన్ఫర్మ్ చేసే విధంగా సౌత్ కొరియాలో చూసుకుంటే కొత్త క్లావిస్ యొక్క స్పై షాట్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఈ యొక్క స్పై షాట్స్ని బట్టి చూస్తుంటే డిజైన్ ఎలిమెంట్లో ఫ్రంట్ ఎండ్లో చూసుకుంటే వర్టికలీ ప్లేస్ చేయబడిన ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. ఈ యొక్క డిజైన్ చేసి చూసుకుంటే ఓవరాల్ ఎస్యూవీ అపీల్ను ఎన్హాన్స్ చేయడంతో పాటు లైటింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు సిగ్నేచర్ అయిన డిఆర్ఎల్స్ హెడ్లైట్ని 3 డిఫరెంట్ కంపార్ట్మెంట్గా డివైడ్ చేసి జ్యువెల్ లైట్ను మనకు ఇస్తున్నారు. రీసెంట్గా కియా మ్యానుఫ్యాక్చర్ లాంచ్ అయిపోతున్న EV9 లాంటి కార్లలో ఉండేటట్టే ఈ యొక్క డిజైన్ అనిపిస్తుంది. ఇంకా సైడ్ లుక్స్లో చూసుకుంటే బాక్సీ డిజైన్ మనకు కనిపిస్తుంది. స్క్వైరిష్ అయిన వీల్ ఆర్చెస్, అలాయ్ వీల్స్ చూసుకుంటే రీసెంట్ అయిన ట్రెండ్స్లో ఉండేటట్టే ఏరోడైనమిక్స్ను ఇంప్రూవ్ చేసేటట్టు అనిపిస్తుంది. ఇంకా టాప్లో ఫిక్స్ చేసి ఉన్న రూఫ్ రైల్ చూసుకుంటే ఎస్యూవీను చాలా బాగా ప్రమోట్ చేస్తుంది. స్లీక్ అయిన ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఈ యొక్క 17 ఇంచ్ అలాయ్ వీల్స్ చూసుకుంటే సొఫిస్టికేటెడ్ను ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా రియర్ ఎండ్లో చూసుకుంటే ఈ యొక్క స్పై షాట్స్లో వర్టికలీ కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ మనకు కనిపిస్తున్నాయి. మరియు ఈ యొక్క స్పై షాట్స్లో కనిపిస్తున్న ఈ యొక్క ఇంటీరియర్ని బట్టి చూస్తుంటే లెవెల్ 2 అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ ఉంటుందని అనుకుంటున్నాము. సేఫ్టీతో పాటు ఈ యొక్క సెగ్మెంట్లోని మొదటిసారిగా వీళ్ళు లెవెల్ 2 అడాస్ ఫీచర్ను ఇవ్వబోతున్నారు. ఈ యొక్క మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్లో పానోరామిక్ సన్ రూఫ్, ఫ్రంట్ అండ్ రియర్ వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, 12 పార్కింగ్ సెన్సార్స్. సేఫ్టీ పరంగా చూసుకుంటే మనకు భారతదేశంలో అమ్మబడుతున్న కియా కార్లు అన్నీ 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ మాత్రమే పొంది ఉన్నాయి. ఇంకా రాబోయే కార్లలో చూసుకుంటే ఈ యొక్క సేఫ్టీ పోర్షన్ను ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. ఇంకా ఇతర సేఫ్టీ ఫీచర్స్ అయిన 4 వీల్లో డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఇంకా పవర్ ట్రైన్ ఆప్షన్లో చూసుకుంటే మనకు 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇవ్వబోతున్నారు. ఈ కార్ యొక్క ఫస్ట్ ఇంజిన్ ఆప్షన్గా ఉండబోతుంది. 6 స్పీడ్ IMT మరియు DCT గేర్ బాక్స్ ఇవ్వబోతున్నారు. మరి దాంతోపాటు మాన్యువల్ మరియు ఇతర గేరింగ్ ఆప్షన్లు కూడా మనకు ఇవ్వడానికి అవకాశం ఉంటాయి. ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్తో పాటు మనకు ఎలక్ట్రికల్ కార్గా కూడా ఈ కార్ను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. 350 నుంచి 400 కిలోమీటర్ దాకా వీళ్ళు రేంజ్ను ప్రొవైడ్ చేయబోతున్నారు. ప్రైజింగ్ పరంగా చూసుకుంటే ఇది కియా సోనెట్ కన్నా తక్కువ రేంజ్లో ఉంటుంది కాబట్టి 6 నుంచి 6.5 లక్షల దాకా వీళ్ళు కోట్ చేయవచ్చని అనుకుంటున్నాము. అందువలన ఈ కార్ చూసుకుంటే టాటా పంచ్, హుండై ఎక్స్టర్ మరియు సిట్రాయిన్ C3తో డైరెక్ట్గా కాంపిటీషన్ అనేది చేస్తుంది. మన యొక్క భారతదేశంలో ఎంటర్ అయిన 4వ సంవత్సరంలోనే ఇండియాస్ 5th లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్గా ఇప్పుడు గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్ళ యొక్క సెల్టాస్, సోనెట్ ప్రోడక్ట్స్ అన్ని
సక్సెస్ను చూసినట్టు ఈ యొక్క కియా క్లావిస్ కూడా చాలా మంచి సక్సెస్ను చూస్తుందని అనుకుంటున్నాము. ఇంకా లాంచ్ పరంగా చూసుకుంటే ఎండ్ ఆఫ్ 2024లో గ్లోబల్ లాంచ్కి ఉంటుందని అనుకుంటున్నాము. మీలో ఎంతమంది ఈ యొక్క కియా క్లావిస్ కోసం వెయిట్ చేస్తున్నారు? మన ఛానల్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కార్ ఇన్ఫో తెలుగు.